హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఈ రోజు మన వీడియో పెళ్ళైన ఆడవాళ్ళు వేడి తగ్గాలంటే ఏం చేయాలి, వాళ్ళు హౌస్ వైఫ్స్ అయినా కానివ్వండి, ఇంకా జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా కానివ్వండి, వెయిట్ తగ్గాలంటే మనం ఏం చేయాలి, ఎటువంటి డైట్లు ఫాలో అవ్వాలి, ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి, ఉదయాన్నే లేచి ఎక్సర్సైజులు చేయటానికి డైట్లు చేయటానికి మనకు టైం ఉంటుందా? ఒకవేళ ఏదో ఒక టైం కొద్దిగా వీలు చూసుకొని ఒక 10 రోజులు త్వరగా నిద్ర లేచి ఎక్సర్సైజులు అవన్నీ చేసినా కానీ తర్వాత రోజు విసుకొచ్చేస్తుంది, చెయ్యము, ఇంకా వదిలేస్తాం దాన్ని. ఎందుకంటే మనకి ఇంట్లో పనులు ఉంటాయి కదా, పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయటం, టిఫిన్లని, ఇంకా ఉదయం పూట పని అనేది ఇంకా అందరి ఇళ్లలో హడావుడిగా ఉంటది, టెన్షన్ గా ఉంటది. ఒక గంట 2 గంటలు ఇంకా జాబ్స్ కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా మనం చెప్పనవసరం లేదు. మరి మనం ఎలా వెయిట్ తగ్గాలి, ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజులు ఎటువంటి డైట్లు లేకుండా నేను చెప్పే విధంగా ఫాలో అవ్వండి, చక్కగా వెయిట్ తగ్గుతాము. ఒకవేళ మనం ఉదయం ఎక్సర్సైజులు చేసినా కానీ అలసిపోతాము, అలసిపోయి ఆకలి అవుతుంటది, ఇంట్లో పని అనేది చేయలేము, ఇంట్లో వాళ్ళకి టిఫిన్లు లంచ్ బాక్స్లు అవన్నీ రెడీ చేయలేము, విసుకొచ్చేసిద్ది మనకి, ఇంట్లో వాళ్ళ మీద కోప్పడతాము, చాలా విసుగుగా ఉంటది. అందుకని దీన్ని మనం బారుకి కంటిన్యూ చేయలేము. ఒక నెల రోజులు చేస్తాం, తర్వాత ఆపేస్తాం. ఇంకా 365 రోజులు కంటిన్యూ చేయాలంటే చెయ్యలేము. అందుకని నేను చెప్పిన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి, ఇది లైఫ్ లాంగ్ మనం కంటిన్యూ చేయగలుగుతాం, ఎటువంటి విసుగు ఉండదు. ముఖ్యంగా చేయాల్సింది ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే హాట్ వాటర్ తాగండి. హాట్ వాటర్ లో తేనె నిమ్మరసం వేసుకొని తాగండి. తేనె అనేది మనకి కొంచెం ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించేసిద్ది. వీలైనంత వరకు కొంచెం ఎక్కువ వాటర్ తాగండి, 1 లీటర్ వాటర్ అయినా తాగండి. ఫస్ట్ ఒక గ్లాస్ లో తేనె నిమ్మరసం వేసుకొని తాగేసేయండి. తర్వాత ఒక అరగంట 1 గంట తర్వాత మళ్ళీ ఉట్టి నీళ్లు, వేడి నీళ్లు తాగండి, ఒక హాఫ్ లీటర్ తాగండి. కనీసం ఉదయం పూట 1 లీటర్ నీళ్ళైనా తాగటానికి ట్రై చేయండి. అన్ని నీళ్లు మేము తాగలేమనుకుంటారా? కనీసం ఒక హాఫ్ లీటర్ వేడి నీళ్ళైనా తాగండి. గోరువెచ్చని నీళ్ళ కంటే కూడా కొంచెం వేడిగా ఉండేటట్టే తాగండి. వేడి నీళ్లు తాగిన తర్వాత ఇంకా మనం ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంట్లో వాళ్ళకి వంట చేయడం, లంచ్ బాక్సులు రెడీ చేయడం, ఈ పనుల్లో మనం ఫుల్ బిజీ అయిపోతాము. ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత టిఫిన్. మరి వెయిట్ తగ్గాలంటే ఎలాంటి టిఫిన్ తినాలి? దీనికోసం మనం ప్రత్యేకంగా ఏదైనా చేసుకోవాలా? ప్రత్యేకంగా చేసుకున్నా కానీ ఎన్ని రోజులు చేసుకోగలుగుతాం? 10 రోజులు, 20 రోజులు, లేదో 1 నెల. అంతేగాని కంటిన్యూగా చేయలేం మనం. ఎందుకు మనకి ఇలాంటివన్నీ అనవసరం. అలాంటప్పుడు మనం ఏం తినాలి, ఎటువంటి టిఫిన్ తీసుకోవాలి? ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. మనం ఇంట్లో వాళ్ళకి ఏ టిఫిన్ చేస్తామో ఆ టిఫినే తినాలి. కాకపోతే మనం ప్రతిరోజు ఉదాహరణకి 4 ఇడ్లీ తింటాం అనుకోండి, 3 ఇడ్లీనే తినండి, 1 ఇడ్లీ తగ్గించుకోండి. ఏ టిఫిన్ అయినా కానీ మీరు తినేదానికంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇది మీరు కంటిన్యూ చేస్తున్నారంటే ఇంకా బార్కి ఇదే మీకు అలవాటు అయిపోయింది. ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా చూసుకోండి. కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవటానికి అలవాటు చేసుకోండి. అంటే పెసరట్లు అంటే అలాంటివి ఏదైనా కొంచెం హెల్దీగా. టీ కాఫీల విషయానికి వస్తే టీ కాఫీలు మనకు అలవాటే, అవి లేకుండా ఉండలేము. కాకపోతే కొంచెం తక్కువ షుగరు, టీ కూడా తక్కువ క్వాంటిటీలో. కొంతమంది ఒక పెద్ద కప్పుకు తాగుతారు, అది అస్సలు మంచిది కాదు. ఒక చిన్న టీ, అంటే టీ గ్లాసులు ఉంటాయి, టీ గ్లాసులన్నీ టీయే తాగాలి. తక్కువ పంచదారతో తక్కువ పాలతో తాగాలి. వీలైనంత వరకు రోజుకి ఒక్కసారి తాగటం చాలా మంచిది. కొంతమందికి కొన్ని ఎక్కువ సార్లు తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం రోజుకి 2 సార్లు తాగండి, ఇంకా అంతకంటే ఎక్కువ తాగొద్దు. క్రమేపీ తగ్గించుకుంటా ఉండండి. ఒక్కసారిగా మానుకోవాలంటే మానుకోలేరు. క్రమేపీ తగ్గించుకోవటం అలవాటు చేసుకోండి. టిఫిన్ తిన్న వెంటనే కూర్చోవటం, పడుకోవటం, ముచ్చట్లు పెట్టుకోవటం, ఈ పనులన్నీ ఏమీ చేయకుండా వెంటనే పనులు స్టార్ట్ చేసుకోండి. మనం తిన్న టిఫిన్ అనేది అరిగిపోవాలి. పడుకున్నామంటే ఇంకా అది మొత్తం ఒంటికి పట్టేసి ఇంకా వెయిట్ అనేది మరీ పెరిగిపోతాము. బట్టలే ఉతుకుతున్నాం అనుకోండి, బట్టలు ఉతికిన తర్వాత ఆరేయటానికి డాబా ఎక్కి ఏం ఆరేస్తాంలే, కింద ఆరేద్దాంలని ఇంకా కింద సర్దుకొని ఎక్కడో గోడల మీద ఎక్కడో చేట ఆరేసి అడ్జస్ట్ అవుతాము. అలా కాదు, బట్టలన్నీ ఒక బకెట్కి పెట్టుకొని డాబా మెట్లన్నీ ఎక్కి డాబా మీదకి వెళ్ళి ఆరేసి మళ్ళీ కిందకి రావాలి. అప్పుడు మనకి డాబా మెట్లు ఎక్కటం దిగటం అనేది భలే ఎక్సర్సైజ్ గా ఉపయోగపడిద్ది. వేడి తగ్గాలి, నేను హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళ మాత్రం
ఇలాంటివి మాత్రం ఫాలో అవ్వాల్సిందే. చిన్న చిన్న పనులు, పెద్ద కష్టమైన ఏం కదా, మనం ఏం తినకుండా కడుపులు మార్చుకోవట్లేదు, ఏమి చేయట్లేదు కదా, మన రోజువారీ పనులే. ఇల్లు ఊడవటం, తుడవటం, క్లీనింగ్ చేసుకోవటం, ఇంక ఇవన్నీ కంటిన్యూగా చేసుకోవాలి. కూర్చోటాలు, రెస్ట్ తీసుకోవటాలు అలాంటివి లేకుండా ఒక 10 నిమిషాలు, పావు గంట అనేది రెస్ట్ తీసుకోవచ్చు, మరీ ఎక్కువసేపు తీసుకోకూడదు. ఉదయం పనులన్నీ అయిపోయిన తర్వాత, ఉదయం టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం లంచ్ ఉంది కదా, ఈ మధ్యలో ఈ గ్యాప్ లో ఏమీ తినొద్దు. ఏమీ తినకుండా ఇంకా వాటర్ తాగుతూ ఉండాలి. కనీసం 2-3 సార్లైనా వాటర్ తాగాలి. టిఫిన్ తిన్న వెంటనే వాటర్ తాగకుండా ఒక గంట గ్యాప్ అనేది ఇచ్చి తర్వాత మనం అన్నం తినబోయేంత వరకు వాటర్ తాగితే సరిపోయిద్ది. మధ్యాహ్నం లంచ్ అంటే మనం అందరం అన్నమే తింటాము. అన్నము, ఇంకేదన్నా కూరలు, ఆకుకూరలు, ఫ్రైలు అనేవి ఎక్కువ లేకుండా ఏదన్నా పులుసు కూరలు, ఆకుకూరలు, రసాలు అలాంటివి తీసుకోవటం మంచిది. మనం రోజు తినే అన్నం కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. అన్నం అనేది తక్కువగా, కూర అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. కనీసం వారానికి 2 రోజులైనా సరే ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి. ఇది మన హెల్త్ కు చాలా మంచిది. తక్కువ బడ్జెట్ లో మంచి హెల్దీగా ఉండాలంటే మాత్రం ఆకుకూరలు తప్పనిసరి. అన్నం తిన్న వెంటనే కూడా బరీగా మంచినీళ్ళు తాగకూడదు. కొంతమంది అన్నం తినేసి ఏం చేస్తారు, బరీగా మంచినీళ్ళు తాగుతారు. అమ్మయ్య పొట్ట నిండిపోయింది, ఇప్పుడు ఫుల్గా ఉంది పొట్ట అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. అన్నం తిన్న వెంటనే వాటర్ అనేది తాగకూడదు. మనం తినేటప్పుడు నాకు గొంతు పట్టుకునిద్ది, కొంచెం ఎక్కిళ్ళు వస్తాయి అనుకున్న వాళ్ళు కొంచెం కొంచెం తాగండి, అంతేగాని ఎక్కువ వాటర్ మాత్రం తాగొద్దు. ఒక గంట గ్యాప్ ఇచ్చేసి వాటర్ తాగండి. తర్వాత సాయంత్రం 4 గంటలకి, 5 గంటలు కానీ ఏదో ఒక స్నాక్స్ తింటాం కదా, ఈ స్నాక్స్ తినే టైం లోపు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకొకటి ఉంది. మనం వెయిట్ తగ్గటానికి, ముఖ్యంగా మనకు పొట్ట అనేది తగ్గటానికి బాగా ఉపయోగపడే పని ఇది మాత్రం తప్పనిసరిగా చేయండి, వీలైనంత వరకు చేయండి. అదేమిటంటే ఎక్సర్సైజులు, వాకింగ్. ఉదయం పూట మనకి కుదరదు, 1-2 రోజులు కుదిరినా కానీ బాడీకి మనం కంటిన్యూ చేయలేము. సాయంత్రం పూట ఎలాగా ఖాళీగానే ఉంటాం కదా మనం, మాకు కుదరదు అనటానికి వీల్లేదు. సాయంత్రం ఎవరైనా హౌస్ వైఫ్స్ ఖాళీగానే ఉంటారు. సాయంత్రం పూట మీకు దగ్గరలో పార్కులు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇంటి పక్క వాళ్ళు నలుగురు ఆడవాళ్ళు కలిసి చక్కగా ముచ్చట్లాడుకుంటా వాకింగ్కి వెళ్ళండి. వాకింగ్కి వెళ్ళే వీల్లేదు మీకు అనుకోండి, ఇంట్లోనే ఎక్సర్సైజులు చేయండి. రోజుకు ఒక 5 గుంజిళ్ళు, 10 గుంజిళ్ళు తీయటం, ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజులు. యూట్యూబ్ లో చూడండి, యూట్యూబ్ లో చిన్న చిన్న ఎక్సర్సైజులు చాలా ఛానల్లో వస్తున్నాయి, చాలా మంది చూపిస్తున్నారు. అలాంటివి మీకు నాకు వీలుగా ఉంటాయి, నా బాడీకి సెట్ అవుతాయి అనుకున్నాయి చిన్న చిన్న ఎక్సర్సైజులు అయ్యో ఒకటి చేయండి. ఎక్కువ శాతం పొట్ట తగ్గటానికి చేసే ఎక్సర్సైజులు చేయండి, అది చాలా మంచిది. గుంజిళ్ళు అనుకోండి, ఫస్ట్ రోజు మనం ఎక్కువ గుంజిళ్ళు తీయాలంటే తీయలేము. ఫస్ట్ రోజు నుంచి ఒక 10, ఒక 5, ఇంకా రోజుకు ఒక 5 పెంచుకుంటా అలా తీయొచ్చు, ఇంకా మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. ఒక్కరోజు మరిన్ని గుంజలు తీసామంటే చాలా ఇబ్బంది పడతాం, కాళ్ళు నొప్పులు వస్తాయి. రెండో రోజు ఇంకా మానేస్తాము. ఫస్ట్ రోజు డైట్ అనేది ఏదైనా సరే చాలా తేలిగ్గా, సింపుల్ గా రేపు కూడా మనం చేయగలము అనేటట్టుగా ఉండాలి. సాయంత్రం ఎక్సర్సైజులు అవి అయిపోయిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ తాగేసి తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట గ్యాప్ తర్వాత ఏదో ఒక స్నాక్స్ తినండి. ఏదో ఒక స్నాక్స్ అంటే మన ఇళ్లలో ఉంటాయి కదా, చక్రాలు, అరిసెలు, చకోడీలు, ఇలాంటి ఆయిల్ ఫుడ్లు కాకుండా ఏవైనా ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్ కానీ లేదనుకోండి ఖర్జూర పళ్ళు, పప్పుండలు, ఇలాంటివి హెల్దీవి ఏవైనా తీసుకోండి. ఎక్కువ కొవ్వు లేకుండా ప్రోటీన్ ఉండేవి తీసుకోండి. ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్ల మన ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయి, బ్లడ్ అనేది మనకు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇలాంటి హెల్దీ ఏదో ఒకటి తీసుకోండి. ఇలాంటివి ఏమీ లేవండి మా ఇంట్లో, ఏ స్నాక్స్ ఉండవు, మాకంత బడ్జెట్ లేదు అనుకుంటారనుకోండి, ఇంట్లో బెల్లం ఉంటది కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, అదేమి ఎక్కువ రేటింగ్ కాదు. రోజు ఇంత బెల్లం గడ్డ తినండి. ఇంట్లో పల్లీలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, ఉదయం పూట చట్నీలు చేసుకుంటాము. అన్ని పల్లీలు, కొంచెం బెల్లం తినండి. పల్లీలు మళ్ళీ వెయిట్ పెరుగుతామేమో అనే అనుమానం ఉన్న వాళ్ళైతే చిన్న అంత బెల్లం గడ్డ అయితే తినండి. రోజుకు ఒక 50 గ్రాములు తినండి. వాటర్ అనేది రోజుకు కనీసం 2-3 లీటర్లైనా తాగండి. ఈ 2-3 లీటర్లు అనేది సాయంత్రం 6 లోపు తాగాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు. ఉదయం 6 అంటే మనం ఉదయం ఎప్పుడు నిద్ర లేస్తామో ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం 6-6:30 లోపు మాత్రం ఈ వాటర్ తాగటం అనేది ముగించేయాలి.
ఆ తర్వాత మరిన్ని వాటర్ తాగటం అనేది అంత మంచిది కాదు. ఎందుకు అంత మంచిది కాదు అనుకుంటున్నారా? సాయంత్రం ఎక్కువ వాటర్ తాగటం వల్ల నైట్ పడుకున్నప్పుడు మనకి కొంచెం పాస్ ఎక్కువగా రావటం ఆ ప్రాబ్లం ఉంటాయి. దానివల్ల మనం ఎక్కువ నిద్రపోలేము. ఇంక ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. నైట్ అన్నం తినకుండా చాలా మంది చపాతీలు తింటారు. చపాతీలు తినటం మంచిదే, కానీ చపాతీలు కూడా రోజు కంటిన్యూగా చేసుకోవాలంటే చేయలేము. ఇంట్లో వాళ్ళందరూ చపాతీలు తినే వాళ్ళైతే వాళ్ళకి అసలు ఇబ్బంది ఉండదు. చక్కగా రోజుకి ఒక చపాతీ తినొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ తినకూడదు. కొంతమంది ఇళ్లలో అలా కాదు, వాళ్ళకి అన్నం తిన్నది తిన్నట్టు తృప్తి ఉండదు. ఇంకా మనం ఒక చపాతీ తినాలన్నా కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అన్నం వండాలి. మనం ఒక చపాతీ చేసుకొని వాళ్ళకి ఆ ఒక అన్నం వండుదాంలే అనుకుంటే వాళ్ళు అలా కాదు, మాకు కూడా చపాతీ కావాలి అంటారు. చపాతీలు కావాలంటారు, అన్నం కావాలంటారు. ఇన్ని చేయాలంటే మన వల్ల కానే కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సాయంత్రం అన్నం అనేది త్వరగా తినాలి. 7 కల్లా తినటం అనేది చాలా మంచిది. పిల్లలకు పెట్టాలి, పిల్లలు తిన్న తర్వాత తినాలి, హస్బెండ్ వచ్చిన తర్వాత తినాలి, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇవన్నీ పెట్టుకోకండి. ఇవన్నీ పెట్టుకోకుండా చక్కగా మీరు 7 కల్లా కడుపు నిండా తినకూడదు. మళ్ళీ కొంచెం తక్కువే తినండి. వీలైనంత వరకు చాలా తక్కువ తినండి. ఏదో తిన్నాను అని మీరు ఫీల్ అవ్వటానికి తినండి, ఇంకా అంతే. మరీ అసలు తినకుండా ఉన్నా కూడా మనకు సరిగ్గా నిద్ర పట్టదు. ఉదయం నిద్ర లేచి హుషారుగా పని చేసుకోలేము. అందుకని ఏదో ఒకటి కొంచెం లైట్ గా తినండి. కొంతమంది ప్రాబ్లం ఏంటంటే త్వరగా అన్నం తిన్నాం అనుకోండి, పడుకునేటప్పటికి మళ్ళీ ఆకలి అయిద్ది అంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ తాగండి, మళ్ళీ పాలు అవి తాకండి. మన ఏజ్కు పాలు అనేది అంత అవసరమేమి లేదు. ఒక గ్లాసు మజ్జిగ తాగండి చాలు. అలవాటయ్యే కొద్దీ ఇంకా అవి కూడా మర్చిపోతాం మనం. ఇంకా తొందరగా అన్నం తినేస్తాం. ఇంకా వేరే ఏం తినాల్సిన అవసరం కూడా ఉండదు. సాయంత్రం చపాతీ తినటం మంచిది. ఇంకా చపాతీ కుదరని వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. నైట్ తిన్న తర్వాత కూడా కొంచెం పావు గంట 10 నిమిషాలు వాకింగ్ చేయండి. అంటే గబగబా నడవద్దు, రిలాక్స్ గా చిన్నంగా నడవండి. ఈ డైట్ ఫాలో అయ్యారంటే చక్కగా వెయిట్ తగ్గుతారు, హెల్తీగా ఉంటారు, లైఫ్ లాంగ్ చేయగలుగుతారు.